సింహ రాశివారు పేదరికంతో బాధపడడానికి మీ ఇంట్లో ఉన్న ఈ 3 వస్తువులే కారణం. వెంటనే వాటిని బయట పాడేయండి. సింహ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా శ్రీ కాళికామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, ఇంకా నమ్మిన వారి గురించి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855533632. సింహరాశి ఇది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశి వారి యొక్క స్వభావాన్ని గమనించినట్లయితే ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా కనిపిస్తాయి. అలానే ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలని అనుకుంటారు. తన మాట కానీ తాను నడుచుకునేటువంటి విధానం ఏదైతే ఉందో నలుగురికి ఆదర్శంగా ఉండాలని అనుకుంటారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా కొంతమంది వ్యక్తులను రోల్ మోడల్గా తీసుకొని వారిలా వీరు ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వీరిలో ఆధిపత్య ధోరణి అనేది అధికంగా కనిపిస్తుంది. దీనివల్ల వీరు చుట్టూ ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడతారు. అలానే తన మాటే నెగ్గాలి, తనదే పై చేయిగా ఉండాలనే మొండితనం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇది కూడా వీరి యొక్క బలహీనతగా చెప్పుకోవచ్చు. దీని కారణంగా తమను ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు దూరం అవడం కానీ లేకపోతే వారి దగ్గర విలువ లేకుండా అయిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి స్వభావాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రాశి వారు ఎప్పుడు కూడా తప్పులు చేయడానికి అయితే ఇష్టపడరు. ఎందుకంటే తాను నలుగురికి ఆదర్శంగా ఉండాలనుకుంటారు. కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అలానే మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు. ఎప్పుడు కూడా తన మన అనే భేదం అనేది ఉండదు. అందరికీ కూడా సమన్యాయం చేయాలని అనుకుంటారు. మన జీవితంలో మన చుట్టూ ఉండేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో కొన్ని మనకు తెలియకుండానే అదృష్టాన్ని అయితే తెచ్చి పెడతాయి. మరికొన్ని వస్తువులు మన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అన్నీ కూడా లాగేసుకుంటూ ఉంటాయి. అయితే ఆ వస్తువులు వాడకూడదని కూడా మనకే తెలియదు. అలాంటి వస్తువులు కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే వెంటనే సింహరాశి వారు బయట పాడేయండి. ఆ వస్తువులు ఎంత విలువైనవైనా కూడా వాటిని అస్సలు ఉంచకండి. ఎందుకంటే వాటి కారణంగానే మీరు పేదరికం అయితే అనుభవిస్తూ ఉన్నారు. కొన్ని వస్తువులు ముందు చెప్పినట్టుగా మనల్ని కోటీశ్వరులు చేస్తే మరికొన్ని వస్తువులు మాత్రం మనకున్న ఐశ్వర్యం అంతా తీసేసుకుని పేదరికంలోకి నెట్టేస్తాయి. అయితే ఆ వస్తువులు ఏంటో తెలుసుకునే ముందు రంగాల వారీగా సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకుందాం. వ్యాపార పరంగా సింహరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. అంటే ఈ సమయంలో వ్యాపారంలో మీకు పార్ట్నర్షిప్లు అనేవి జత అవుతాయని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్లు ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా వారిని ఉపయోగించుకొని వ్యాపార పరంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంబంధిత పనులు కానీ లేకపోతే ఏవైనా పెట్టుబడికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయించుకోవడం జరుగుతుంది. అయితే ఎప్పుడు కూడా తనను నమ్మి వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు మోసం చేయరు. వారి కోసం ఎంతవరకైనా వెళ్తారు. వీరైనా నష్టపోవాలనుకుంటారు కానీ తన ప్రవర్తన వల్ల కానీ లేదా తన వల్ల అస్సలు అవతలి వారికి నష్టం రావాలని ఈ రాశివారు ఎప్పుడూ కోరుకోరు. విద్యార్థుల్లో చిన్నప్పటి నుండి కూడా నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా కనిపిస్తాయి. పాఠశాలలు లేదా కళాశాలలో ఏవైనా ప్రోగ్రాంలు జరిగినప్పుడు ముందుండి నడిపించి నాయకత్వ బాధ్యతలు తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. విద్యార్థులు ఎంతో చురుగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా ముందు ఉండాలనే పోటీతత్వం అనేది కనిపిస్తుంది. అలానే విద్య పరంగా నిర్ణయాల విషయంలో ఎప్పుడు కూడా గురువులతో ఎక్కువగా సంప్రదింపులు జరుపుతారు లేదా తల్లిదండ్రులతో సంప్రదింపులు జరుపుతారు. సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. సింహరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగరీత్యా సింహరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. ఉద్యోగంలో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. అలానే ఉద్యోగ పరంగా మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంటుంది. అంటే ఇతరుల పని మీరు చేయడం కానీ లేకపోతే అధిక పని వేళలు అధిక పని భారం మీ మీద పడినట్లయితే గత కొంతకాలం నుండి ఈ విధంగా ఉన్న మీరు ఎలాంటి మాటలు అనకుండా ఓర్పుతో చేసి ఉంటారు. ఈ సమయంలో మీరు పడ్డటువంటి కష్టానికి అయితే ఖచ్చితంగా గుర్తింపు రాబోతుంది. అలానే ప్రమోషన్ల విషయంలో డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది.
ట్రాన్స్ఫర్లు కోరుకునే వారికి అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అనేవి జరుగుతాయని చెప్పుకోవచ్చు. సింహరాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో సింహరాశి వారికి బాగానే ఉండబోతుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. శ్రద్ధ అనేది పెరుగుతుంది. శారీరకంగాను మానసికంగాను ఉత్సాహంగా ఉండాలని మీ గురించి మీరే శ్రద్ధ తీసుకుంటారు. ఆహారపు అలవాట్లోని నిద్ర అలవాట్లోని మార్పు వల్ల జీవితంలో విశేషమైన మార్పులు అనేవి చూస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారి ఇంట్లో ఉండకూడని వస్తువులు ఏంటో తెలుసుకుందాం. విరిగిపోయినటువంటి దేవుడు పటాలు అనేవి ఎప్పుడు కూడా ఇంట్లో ఏదో ఒక అశుభం జరుగుతుంది అనడానికి సంకేతకం. అయితే కొన్ని సందర్భాల్లో మనం చూసుకోకుండా వాటిని పూజిస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు దేవుడు పటాలు పూజించినప్పుడు వాటిని ఒకసారి సరిగ్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఏవైనా పాడైనట్లయితే వెంటనే వాటిని కాలువలో కలిపేయడం లేదా ఏదైనా చెట్టు దగ్గర వదిలేయాల్సి ఉంటుంది. అలానే విరిగిపోయినటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడూ కూడా వాడకూడదు. ముఖ్యంగా కుర్చీలు. కుర్చీ అంటే సింహాసనం, అంటే మన యొక్క స్థానాన్ని తెలియజేసేదిగా చెప్తాం. అలాంటి కుర్చీ విరిగిపోయినప్పుడు మనకి కష్టాలు అనేవి పెరిగిపోతాయి. వాటిని ఉపయోగించినట్లయితే ఇక ఏదో లోటు ఎలా అయితే ఆ కుర్చీలో ఉందో అదే విధంగా మన జీవితంలో కూడా లోటు అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా విరిగిపోయినటువంటి కుర్చీల్లో అస్సలు కూర్చోకూడదు. అలానే ఇంట్లో రుద్రాక్షలు ఏవైనా ఉన్నట్లయితే అవి పాడైపోయినట్లయితే వెంటనే వాటిని గంగా నదిలో కలిపేయడం లేదా దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో విడిచిపెట్టాలి. అటువంటి రుద్రాక్షలు అస్సలు ఉపయోగించకూడదు. అలా ఉపయోగించినట్లయితే శివుడి ఆగ్రహానికి అయితే ఖచ్చితంగా మీరు గురవుతారు. చాలా మంది ఖరీదైన చెప్పులు తెగిపోయినప్పుడు వాటిని బాగు చేయించుకుందామని అలా పక్కన పెట్టి వదిలేస్తూ ఉంటారు. ఈ విధంగా మాత్రం అస్సలు చేయకండి. కుదిరినట్లయితే వెంటనే బాగు చేయించుకొని వాడుకోండి తప్ప తెగిపోయినటువంటి చెప్పులు అనేవి ఇంట్లో ఉన్నట్లయితే దరిద్రానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. వెంటనే అటువంటి వస్తువులు మీ ఇంట్లో ఉన్నట్లయితే ఎంత ఖరీదైనా కూడా ఆలోచించకుండా బయట పాడేయండి. లేకపోతే మీ ఇంట్లోకి వచ్చేటువంటి అదృష్ట దేవతను మీ చేతులారా మీరే ఆపుకున్నట్టు అవుతుంది. ఇక కుటుంబ పరంగా సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే కుటుంబంలో మార్పు అనేది ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మీ కష్టాన్ని అర్థం చేసుకుంటారు. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామి నుండి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. సంతానం కోసం తీసుకునే ట్రీట్మెంట్లు అన్నీ కూడా అనుకూలిస్తాయి. అలానే సంతానం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఈ మాసంలో స్థిరాస్తులు కొనుగోలుకు నిర్ణయాలు తీసుకుంటారు. బంగారం వెండి ఆభరణాలు తరచూ స్త్రీలు కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వృత్తులకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన బిరుదులు అవార్డులు పొందే అవకాశం కనిపిస్తుంది. సినీ పరిశ్రమ కళారంగంలో కూడా అనుకూలమైన మార్పులు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా నూతనంగా ఎవరైతే రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో వారికి బాగా కలిసి రాబోతుంది. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.